నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నాడు నేడు పనులపై సమీక్ష ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాణాలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆదేశాలు నిర్మల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సమావేశం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్న నేతలు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు మాలతి అనే మహిళ మెడలో నుండి 3 తులాల బంగారు గొలుసు చోరీ అధికారులు విధులు మరిచి జల్సాలతో కాలక్షేపం నల్గొండ జిల్లా కొండమల్లపల్లి మండల కేంద్రంలో అధికారుల లీలలు నగరంలోని పాత బస్తీలో ఘోరం 3 ఏళ్ల బాలుడిని హత్య చేసిన మేనత్త ఆయేషా ఇక డీటెయిల్ చూస్తే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వైద్యం విద్యారంగంలో నాడు నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రమాణాలు ఉన్నత స్థాయిలో ఉండాలని నిర్దేశించారు. నాణ్యమైన ప్రమాణాల కోసం ఎస్ఓపీలు రూపొందించి అమలు చేయాలని తెలిపారు. ఉత్తమ వైద్యం నిర్వహణ ప్రమాణాలు పాటించడమే లక్ష్యం కావాలని పేర్కొన్నారు. ఏ ఆసుపత్రిలోనూ అపరిశుభ్ర వాతావరణం కనిపించకుండా ఉండదని అన్నారు. ఆసుపత్రుల నిర్వహణలో అనుభవం ఉన్న నిపుణులను తీసుకోవాలని ఆదేశించారు. నాడు నేడు పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని వివరించారు. లక్షంలోగా పనులు పూర్తయ్యేలాగా అధికారులు శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో భూసేకరణ ఇంకేమైనా ఇతర సమస్యలు వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. పేరులో గ్రేటర్ వరంగల్ కానీ ఊరులో లేదా కలెక్టర్ నివాసానికి కార్యాలయానికి అతి సమీపంలోని దయనీయమైన దళిత కాలనీ అలీపుర హన్మకొండ మాదిగ మహాజన సంఘం వారు హన్మకొండలోని అలీపుర సుబేదార్కి సంబంధించిన 3వ డివిజన్లో మాదిగ కులస్తులు గత 100 సంవత్సరాలుగా రెవెన్యూ కాలనీలోని దర్గా కాజీపేట శివార్లో ఉన్న బంధం చెరువు ఈవలి ఒడ్డిన గల సర్వే నెంబర్ 32 భూమిలో 1.31 గంటల భూమి శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్నారు. గత 4-5 సంవత్సరాలుగా పట్టించుకున్న అధికారి కానీ పార్టీలు కానీ లేవని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో తుమ్మ చెట్లు మొలిచి లోనికి వెళ్లకుండా దారి కూడా సరిగా లేకపోవడంతో శవాన్ని తీసుకెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు. తమ స్థితి చాలా దయనీయంగా తయారైందని స్థానికులు వాపోతున్నారు. అక్కడి దళిత కాలనీలో అభివృద్ధి శూన్యమని మోరీలు మురికి కాల్వలు లేకపోవడంతో దోమలతో నానా ఇబ్బందులు పడుతున్నారు.
శ్మశాన వాటికలోకి మొత్తం నీళ్లు చేరి మొత్తం పందులు సంసారం చేసుడు జరుగుతుంది అక్కడ. అందుకోసమనే మేము ఇంతవరకు కూడా ఒక ఎవరైనా మేము దళితులమైన కుటుంబాలు ఒక 70-80 కుటుంబాలు మనకు సుబేహారి అలీపూర్లో ఉన్నాయి. అయినా కూడా మనకు ఇక్కడ ఒక బొంద పెట్టుకుందామన్నా కూడా జాగ లేకుండా అయిపోయింది. కొంచెం కూడా మన అదేంది జాగ కొంచెం కూడా లేకుండా అయిపోయింది. మొత్తం చెట్లు అన్నీ పెరిగినాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీనికి ఉన్న ఎకరం 37 గుంటలు కేటాయించింది. ఇది 32వ సర్వే నంబర్లో. అయినా కూడా మనకు మొత్తం ఎకరం 37 గుంటలు లేకుండా కూడా కబ్జాకు గురైంది ఇక్కడ. దీన్ని పట్టించుకునడం అనేది కూడా ఇంతవరకు ఎవరు కూడా జరగదు. ఏ అధికారి కానీ మన రాజకీయ నాయకులు కూడా ఇంతవరకు ఏది పట్టించుకోవడం జరగలేదు. మాకు మెయిన్గా ఏంటంటే ఇది మనకు 100-150 ఏళ్ళ నుంచి ఉన్నది కాబట్టి ఇది మాకు తక్షణమే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు స్పందించేసి దీన్ని బాగు చేయాలని మేము కోరుతాను. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు శ్మశాన వాటికల డెవలప్మెంట్ కోసం అని నిధులు కేటాయిస్తున్నాయి. కొన్ని 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నాయి. కానీ ఇక్కడ మనకు ఉన్న రెవెన్యూ కాలనీలో శ్మశాన వాటికకు మాత్రం ఒక చెట్టు కూడా కొట్టడం జరుగుతలేదు. ఇంతవరకు దీని డెవలప్మెంట్ కోసం ఇటు వచ్చిన అధికారులు కూడా చూసిన అధికారులు కూడా లేరు, ఇటు రాజకీయ నాయకులు కూడా లేరు. ఓట్ల కోసం వచ్చేది తప్పించి మనకి ఇటు అభివృద్ధి కోసం వచ్చేదైతే ఇంతవరకు చేద్దామనే ఆలోచన అయితే మాత్రం ఇంతవరకు చూసినదే లేదు, దాఖలాలు లేవు అనేది అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ వచ్చేసి సీసీ రోడ్ కానీ మనకు డ్రైనేజ్ సైడ్ కాలువలు కానీ రెవెన్యూ కాలనీలోని పట్టాభూమిలో ఉన్న పక్క ఇండ్ల వరకు మాత్రం సీసీ రోడ్డును కాలువలు నిర్మించిండ్రు. కానీ ఇటు మాత్రం సీసీ రోడ్డు లేదు, ఇటు సైడ్ కాలువ జరుగుతుంది. ఇక్కడ ఈ నీళ్ళే మొత్తం పోయి అక్కడ మనకు శ్మశాన వాటికలకు వస్తాయి. అయినా కూడా మనకు ఇంతవరకు కూడా వర్షాలు పడ్డప్పుడు మాత్రం మన ఇటు రాజకీయ నాయకులు మాత్రం వచ్చి ఒకసారి తిరిగిపోవడం ప్రణాళికలతోని కొన్ని నిధులు కేటాయించేసి ఒక సీసీ రోడ్ పర్మనెంట్ సీసీ రోడ్ ఒకటి పర్మనెంట్ సైడ్ డ్రైనేజ్ ఒకటి కేటాయించేసి ఈ నీళ్లను మనం బంధం చెరువుల వరకు వదిలితే మాత్రం ఇటు శ్మశాన వాటికకు ప్రాబ్లం లేకుండా కాలువలు కట్టాలంటే సైడ్ కాలువలు నిర్వహిస్తే సరిపోతుంది అనేది ఆలోచన ఉన్నది. ఇది మొదటి డిమాండ్గా మేము అనుకుంటున్నాము. ఇది ఒకవేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నల్లబండబోడు మారుమూల గ్రామంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి గంజాయి స్మగ్లర్లు కొత్త హంగులతో గంజాయి తరలించడానికి ఒక నూతన ఆటోను తయారు చేసి 188 కేజీల గంజాయిని సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి ప్యాకెట్ను ఆటోలో లోడ్ చేసి పశువుల కొట్టంలో ఉంచగా సమాచారం అందుకున్న పోలీసులు ఆటోను స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులు పరారులో ఉండడంతో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. పదవిలో ఉన్నప్పటికంటే పదవి లేనప్పుడే ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం వచ్చిందని మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బూరా నర్సేగౌడ్ తెలిపారు. హైదరాబాద్ హైదర్గూడలో ఎమ్మెల్యేల నివాస సముదాయంలో బూరా నర్సేగౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, భువనగిరి నియోజకవర్గ నాయకులు, పలు ప్రజా సంఘాల నేతలు హాజరై కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో ఉద్యమంలో పనిచేసిన తనకు సముచిత స్థానం కల్పించారని బూరా తెలిపారు. యువత తమ కాళ్ళపై నిలిచినప్పుడే దేశం, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని అన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. నర్సేగౌడ్ గారి నాయకత్వం, బహుజన పెన్నిధి బూరా నర్సేగౌడ్ గారి నాయకత్వం, జై తెలంగాణ, సాధిస్తాం అమరవీరుల ఆశయ
ఏమంటారు? ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిగా నేను రాజకీయాలంటే కేవలం పదవుల కొరకే పరిమితమని నమ్మే వ్యక్తిని కాదు. అటు కేసీఆర్ గారితో ఉద్యమంలో పనిచేసి అంచెలంచెలుగా ఎంపీ, తర్వాత ఎంపీ పదవి ఓడిపోయినప్పటికీ కూడా గత 2 సంవత్సరాల్లో పార్లమెంటు పోవుడుకు తప్పితే మిగతా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చాలామంది ఆశ్చర్యపోతున్నారు, అంటే గతంలో కంటే ఎక్కువ తిరుగుతున్నామని. అంటే గతంలో ఎక్కువ తిరిగేది, గతంలో పార్లమెంటు పోయేది, ఆ టైం కూడా ఇప్పుడు తిరుగుతుంది అంతే. అంటే ఒక నాయకుడు రాజకీయం అంటే చాలా సందర్భాల్లో ఒక పదవికే ముడిపెట్టుకొని పదవే లక్ష్యంగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజమైనటువంటి ప్రజాదరణ పదవి లేనప్పుడే మనకు తెలుస్తుంది. పదవి ఉన్నప్పుడు చాలామంది అవసరాల కొద్దీ మన చుట్టూ ఉండే వాళ్ళు ఉంటారు. పదవి లేనప్పుడు ఎవరైతే ప్రజలు మనతో ఉంటారో, 10 మంది మనతో ఉంటారో, 10 మంది 100 మంది ఆదరణ చూపెడతారో అదే నిజమైనటువంటి మన పనికి నిదర్శనం. ముఖ్యంగా నేను మన హిందూ ధర్మంలో ప్రకారం ఒకటి బ్రహ్మచర్యం, బాల్యం, తదుపరి గృహస్థ, తదుపరి వనప్రస్థ, తర్వాత సన్యాసాన్ని ఉంటాయి. దీన్ని నేను నమ్ముతాను. బ్రహ్మచర్యం దాదాపు 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు చదువుకు, ఒక 30 సంవత్సరాలు కుటుంబ బాధ్యత, కుటుంబానికి సంబంధించిన అవసరాలన్నీ సమకూర్చడానికి గృహస్థ. ప్రస్తుతం ఆ బాధ్యత నాకు తీరిపోయినాయి. ఇప్పుడు నా కుటుంబం అంటే సమాజమే, అది రాష్ట్రం కాదు, దేశం కాదు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఎస్ఐ రమేష్ గౌడ్ ఇంట్లో శివపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ మాల ధరించడం వల్ల మనస్సు చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, మంచి మార్గాన మనస్సును ప్రశాంతంగా ఉంచుతూ దైవచింతనతో ఆ శివుని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి బృందం వెంకటయ్య, వెంకప్ప గౌడ్, రాజు, రామకృష్ణ, నరసింహారెడ్డి, పలువురు శివదీక్ష స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం చూసి మనం ఉదాహరణ తీసుకొని మా సాము కూడా 40-50 మంది వేయడం జరిగింది. ప్రతి ఏటా శివరాత్రి ముందర మేము పాదయాత్ర కూడా చేసినాం. 3 మార్లు పాదయాత్ర చేసినాం. మళ్ళీ మా ఇంట్లో కూడా పాదయాత్ర చేసినారు. ఇప్పుడు పాదయాత్ర వరకే 40 మంది తయారు పోతున్నారు. మరి ట్రాక్టర్ కట్టుకొని పోయినారు, ఆటోలు తీసుకొని పోయినాము నడుచుకుంటా. మాకు ఈ మాల వేసినప్పుడు ఏమి తగ్గలేదు స్వామి, దేవుడు మనకు అన్ని శాస్త్రాలు పెట్టిండు, అన్ని అనుకూలంగా పెట్టాడు. మా గ్రామం కూడా మంచిగా ఉంది. మా గ్రామంలో 50 మంది 100 మంది ఉద్యోగస్తులు. మా గ్రామానికి ఏమి లోటు లేదు. సాములు అంటే మా గ్రామాల్లో కూడా మంచిగా మొక్కుతారు. శివస్వాములు అంటే మంచిగా పూజ చేస్తారు. వాళ్ళు మాకు అనేక ఊళ్ళే పూజలు పెడుతున్నారు. వాళ్ళకి గౌరవం ఎక్కుద్ది. మా మాట తీయరు. మేము ఎట్లా అంటే వాళ్ళు వింటారు. మేము 41 రోజులు పూజ చేస్తుంటే మా ఊళ్ళో అందరూ అనిష్టంగా ఉంటారు. కరెక్ట్ మేము పూజ చేస్తుంటే వాళ్ళు కరెక్ట్ చేయడున్నా కూడా మా సాములు పూజ చేస్తున్నాడు. మళ్ళీ మేము పోయే రోజు కూడా ఊరంతా అలుకుతలు చేసి బ్రహ్మాండంగా ఊరు బాధలు పట్టకుండా మన ఊరు దాటించి పోయిన దగ్గర ఈడుకోరు మన నమ శివాయ. ఈ శివదీక్ష మాలను మేము 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ మాసం లోపల ప్రతి సంవత్సరము శివదీక్ష కార్యక్రమం తీసుకొని ఒక 20 సంవత్సరాల నుంచి ఈ శివదీక్ష మా కార్యక్రమాన్ని మా గ్రామం లోపల దాదాపుగా 40-50 మంది సాములతోటి ఈ శివదీక్ష కార్యక్రమాన్ని చేపట్టుకుంటూ మరి మేము ఈ దీక్షలో నిమగ్నమై ఆ భగవంతుని ధ్యానంలో స్మరణ చేసుకుంటూ మరి శ్రీశైలానికి 41 రోజు దీక్ష చేసి మేము శ్రీశైలానికి ఇరుముడితోటి మరి నియమనిష్టలతో చేరుకుంటున్నాం. స్వామి నీకు మాల వేస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? మాల వేసినప్పుడు స్వామి మాల యొక్క మహిమ మాకు తెలిసినందువల్లనే ప్రతి సంవత్సరం ఈ మాల మహిమ ఈ సంవత్సరం ఈ దినం రాగానే మాకు ఎక్కడున్నా ఆ స్వామిపై భక్తి మాకు ఉగిల్లూరుతుంది. ఎక్కడున్నా మరి నిద్రలో కానీ ఎక్కడున్నా ఎక్కడ ప్రదేశంలో ఉన్నా కూడా ఆ భగవంతుని లీలం లోపల మాకు ఎప్పుడైనా పూజ ఎక్కడ జరిగినా
భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మల్ జిల్లా కార్యాలయంలో జిల్లా సమితి సమావేశం కామ్రేడ్ పద్మకుమారి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలివేన శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పెట్టుబడిదారీ అనుకూల ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానం నిరసిస్తూ పోరాటం చేయవలసిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. కార్మిక చట్టాల్లో మార్పులను, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 4 మినహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించడం దారుణమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ధ్వంస విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రతిఘటించి తీరుతామని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, పల్లె పల్లెకు సిపిఐ కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సమస్యలను సేకరించి ఉద్యమాలు నిర్వహిస్తామని, అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు, పోడు భూములకు పట్టాలకు హక్కు పత్రాలు తదితర సమస్యల మీద ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ఎన్ రెడ్డి, జిఎస్ నారాయణ, శ్రీనివాస్, జాదవ్, శంకర్, అబ్దుల్, ఎల్ఆర్ ఉపాలి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తుల ఆగడాలు మితిమీరిపోయినాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి నేడు వచ్చింది. కార్పొరేట్ శక్తులకు అడుగులకు మడుగులొద్దుతూ ఈ ప్రభుత్వ రంగ సంస్థల మనుగడకే ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పదునైనటువంటి పద్ధతులలో ప్రజాక్షేత్రంలో ఉద్యమాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తాకట్టు పెట్టేటువంటి పద్ధతులలో, వేలవేసేటువంటి పద్ధతులలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి కొనసాగుతూ ఉన్నది. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాన్ని పెడతా ఉన్నారు. ఒకే మాట, ఒకే మతం అని చెప్పుకుంటూనే అనేకమైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలను సవరించేటువంటి నేపథ్యంలో వాటికి విఘాతం కలిగిస్తూ ఉన్నారు. ఇట్లా ప్రభుత్వం ప్రజల ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి కేంద్ర ప్రభుత్వం మతోన్మాదం, ధర్మం అనేటువంటి పేరుతోని యావత్తు ప్రజానీకాన్ని అతలకుతలం చేసేటువంటి పద్ధతులలో సొంత ఎజెండాను తీసుకొచ్చి దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ నిఖిల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఏసీపీ గొల్ల రమేష్ వివిధ శాఖల అధికారులతో ఆలయ పరిసరాలు పరిశీలించారు. మహాశివరాత్రి సమీపిస్తున్నందున అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలు కరోనా నియమాలు పాటిస్తూ జాతర ఘనంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు. అంబులెన్స్, 108, 104 వాహనాలు, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కళ్యాణం దగ్గర కూడా భక్తులు కోవిడ్ నియమాలు పాటిస్తూ కళ్యాణంలో పాల్గొనాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే ఇంటి దగ్గరనే దేవుని ఆరాధించుకోవాలని, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు గుడి దగ్గరకు వచ్చి నియమాలు పాటిస్తూ దేవుని దర్శించుకోవాలని ప్రజలు కోరారు. ప్రతిష్టతే పర్యాయ అనంతరాయ సర్వస్తోమదిరాత్ర ఉత్తమః సర్వస్యాఖ్యే సర్వస్యదిత్యే సర్వమే. జాగ్రత్తగా మనందరం కూడా లోకల్ గా అవైలబుల్ ఉండి మానిటర్ చేస్తున్నాం. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవరీవన్. అంటే నా అడ్వైస్ ఏంటంటే ఫుడ్ అప్పుడే యూ జస్ట్ క్యాన్ టెస్ట్. ఇఫ్ దేర్ ఇస్ సమ్ ఫీవర్, సమ్ కోల్డ్, సమ్ సింప్టమ్, కైండ్లీ సెండ్ దెమ్ అవే ఫస్ట్. ముఖ్యంగా కోవిడ్ అనేది ఇంకా మనకి సమస్య పోలేదు. వ్యాక్సినేషన్ వచ్చింది నిన్నటి నుంచి అందరికీ, అంటే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ స్టార్ట్ అయింది. కానీ జనరల్ పబ్లిక్ ఇంకా కూడా వ్యాక్సినేషన్కి కొంత 10-15 రోజుల్లో దూరంలోనే ఉన్నారు. సో ఇంకా కూడా ఎవరైనా కూర్చోబెట్టినప్పుడు దయచేసి కొంచెం ప్రకారం డ్యూటీలు వేసుకోవాలా. అందరం కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాము. మా ఏసీ ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, మా తరఫున చేపించినప్పుడు అది చాలా పెద్దగా కోవిడ్. గత 2 రోజుల క్రితం నల్గొండ జిల్లా ఆలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుమల గ్రామంలో మిట్టపల్లి వాసు ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. నిందితుని వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అనుమల గ్రామంలో మిట్టపల్లి వాసులు గారింట్లో ఒక వ్యక్తి త్వరబడి వాళ్ళ భార్య అయిన పార్వతమ్మని
గట్టిగా కొట్టి ఆ గొంతు బిగించి వాళ్ళ ఇంట్లో ఉన్న 22 తులాల బంగారం దొంగతనం చేయడం జరిగింది. అటు విషయమై 26వ తారీఖు ఆలియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అటు వ్యక్తి వాళ్ళు చెప్పిన అనుమాన ప్రకారం అంకినేపల్లి జోషి అని చెప్పినారు. అతడు కూడా అనుమల గ్రామస్తుడు. అతని కోసం ఒక టీంను ఫామ్ చేసి ఆలియా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో నేరస్తులను ఎత్తడం ప్రారంభించినాం. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో అతను జోషి అనే నేరస్తుడు అతను దొంగిలించిన బంగారం తీసుకొని మాచర్లో పోయి అమ్ముకోవడానికి వెళ్తుండగా వెంకటనగర్ దగ్గర మన పోలీస్ పార్టీ పట్టుకొని అతని దగ్గర రికవరీ చేసి 20 తులాల బంగారం రికవరీ చేసాం. 2 తులాల బంగారం మేము వేరే తోడు తాకట్టు పెట్టినని చెప్పినాడు. మాకు 20 తులాల బంగారం రికవరీ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం. తేదీ 25/2/2021 నాడు మనమల గ్రామంలో మిట్టపల్లి వాసులు గారి ఇంట్లో ఒక వ్యక్తి త్వరబడి వాళ్ళ భార్య అయిన పార్వతమ్మని గట్టిగా కొట్టి ఆ గొంతు బిగించి వాళ్ళ ఇంట్లో ఉన్న 22 తులాల బంగారం దొంగతనం చేయడం జరిగింది. అటు విషయమై 26వ తారీఖు ఆలియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అటు వ్యక్తి వాళ్ళు చెప్పిన అనుమాన ప్రకారం అంకినేపల్లి జోషి అని చెప్పినారు. అతడు కూడా అనుమల గ్రామస్తుడు. అతని కోసం ఒక టీంను ఫామ్ చేసి ఆలియా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో దగ్గర మన పోలీస్ పార్టీ పట్టుకొని అతని దగ్గర రికవరీ చేసి 22 తులాల. ఇక సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కేశవనగర్ క్రాస్ రోడ్లో 2 మహిళలు నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన చైన్ స్నాచర్ స్థానిక భానునగర్ కాలనీకి చెందిన మాలతి అనే మహిళ మెడలో నుండి 3 తులాల బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అఖిల భారత హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వారి మార్గదర్శనంలో రామభక్తులు దశమ వార్షిక సందర్భంగా భద్రాచలంకి పాదయాత్రతో గురుస్వామి వాసుదేవ స్వామి ఆధ్వర్యంలో కాకినాడ మరియు ఇతర ప్రాంతాల నుండి భద్రాచలానికి చేరుకున్నారు. రామభక్తుల పాదయాత్ర కాకినాడ నుండి 22వ తారీఖు ఫిబ్రవరి నెల మొదలైన ఈ యాత్ర 2వ తారీఖు మార్చి భద్రాచలంకు చేరుకోవడం జరిగింది. రామనామాల స్మరణతో ఊరు వాడ పల్లెల మీదుగా ప్రయాణిస్తూ సుమారు 230 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసి భద్రాచలానికి చేరుకోవడం జరిగింది. అరణ్యవాసులో ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. అప్పట్లో ఆయన వేసుకున్న పాము కోళ్ళు కూడా భరతుడు పట్టుకెళ్ళిపోతే ఆయన ఒట్టి పాదాలతో ఆ రోజున ముళ్ళు రాళ్లలో నడిచి మొదటి పాదయాత్ర చేసినటువంటి భగవంతుడే రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తిని ఆ అవతారంలో అప్పుడున్నటువంటి మానవులను ఉద్ధరించడం కోసం ఆ స్వామివారు ఆనాడు మొదటి పాదయాత్ర చేశారు. దాన్ని మేము ఆధారంగా తీసుకుని ఈ పాదయాత్ర 2012లో చేపట్టాం. ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండల కేంద్రంలో ఒక కథనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం అధికారులు విధులు మరిచి వైజాగ్ కాలనీకి వెళ్లి జల్సాలు చేస్తున్న వీడియోస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం మరిచి గ్రామాల అభివృద్ధి కుంటుపడుతున్నాయి.
మండలంలోని 26 గ్రామ పంచాయతీలో 15 గ్రామ పంచాయతీల సెక్రటరీలను ఎంపీడీఓ విధులకు ఆటంకాలు కలిగించి తనతో పాటు జల్సాకు తీసుకెళ్లారు. మహిళా సెక్రటరీలతో పాటు మరికొందరు సెక్రటరీలు కలిసి ఎంపీడీఓ బాలరాజురెడ్డితో సాగర్, కృష్ణానదిలో వైజాగ్ కాలనీలో బోటు షికారులు, గోవా బీచ్లను తలతన్నే విధంగా జల్సా యాత్రలు చేపట్టారు. జలకాలాటలు ఆడారు. మండలంలో అభివృద్ధిని మరిచారు. మండల అభివృద్ధిలో సెక్రటరీలు గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నారా లేదా పర్యవేక్షించిన అధికారి వారిని వెంటబెట్టుకుని జల్సా టూర్లు చేస్తూ సెక్రటరీలతో చట్టా పట్టాలు వేసుకొని జల్సాలకు ఎంపీడీఓ బాలరాజురెడ్డి టూర్ను చూసి అక్కడ స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. అందరికీ విధులలో బాధ్యతను చూపాల్సిన అధికారులు సెలవు దినాలను పక్కకు పెట్టి వర్కింగ్ రోజును జల్సాలకు వాడుకొని ప్రజలకు న్యాయం ఏం చేయగలరన్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి విధులకు ఆటంకాలు కలిగించిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేకపోలేదని, వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లో పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర రోడ్ల భవనాల గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, జెడ్పీ చైర్మన్ సరిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, వాణిదేవిని గెలిపిస్తేనే సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను నేరుగా కలిసి వారు పరిష్కరించగలరని అన్నారు. ऐश्वर्य अभि नित्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल वदन्ते नमो नमः మీ దర్వేన ఇలాంటి కార్యక్రమాలు కూడా నగరంలోని పాత బస్తీలో ఘోరం జరిగింది. పాత బస్తీలోని భవాన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. 3 ఏళ్ల బాలుడిని మేనెత్త ఆయిషా దారుణంగా చంపింది. బాలుడిని భవనంపై నుంచి మేనెత్త కిందికి పడేసింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తనకు వివాహం జరిగి 2 ఏళ్ళు అవుతున్నా సంతానం కలగకపోవడంతో ఈ దారుణానికి ఆయిషా ఒడిగట్టింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. दूसरे नवासी हैं छोटी लड़की का फोन आया था, मैं बात की बच्चे को वॉशरूम के लिए इन्होंने लेकर गए, बहू मेरी लेकर गए, खिलाने के बाद तो उनका लड़का हसमा का लड़का है ये, तो लेकर जाके वॉशरूम में धुलाने के बाद उन्हें रूम में चले गए। तो बच्चे को जो है दूसरे जो मेरे नवासी लेकर गए थे वो देख रहे थे, उन्हें ऊपर लेकर जाता ऐसा कभी नहीं, ऊपर लेकर जैसे देखे बस खत्म। उसके बाद से दूसरे यहाँ से नीचे से लोग भागते रहे जी। आयशा एक बाजू में पड़ोस देखे उन्होंने डर के नहीं बोल रहे हैं सोहर, उन्होंने देख के पुकारे गए बच्चे को फेंक रही औरत फेंक रही बोलते। जब ये नीचे यहाँ पे आवाज़ आती कि ये लोग नीचे भाग के हम लोग को चला दिए, तो हम लोग फिर इधर आए आके देखते दुश्मनी की क्या दुश्मनी वगैरह औलाद देखी नहीं, उनको एक साड़ी छुआ लगती ना औलाद की पागल हो जा रही। मेरे को भी बदनाम करी थी, मैंने शादी होगा मेरे से लड़ी थी, मेरी सास बोल रही कि దళిత ఆత్మీయ రౌండ్ టేబుల్ సమావేశం అశోక ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ దళిత సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయి వెంకటరమణ పాల్గొన్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా మాలమాదిగ ఉపకులాల దళిత నాయకులు పాల్గొన్నారు. దళితులకు 30% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మన ఓటు మనమే వేసుకోవాలి, మనం ఆర్థికంగా రాజకీయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమనూరి సతీష్ బైండ్ల, తెలంగాణ రాష్ట్ర దళిత నాయకులు బత్తుల రవి, తెలంగాణ ఎంఆర్పిఎస్ అంబర్పేట ఇన్ఛార్జ్ గంగా భవానీ,
ఎంఆర్పిఎస్ ఉప్పల్ ఇన్ఛార్జ్ రేణుక, సంత విజయ్ కుమార్, వేణుకొండల్ పాల్గొన్నారు. ఎందుకంటే ఇవాళ ఓటు మనది, రాజ్యాధికారం వాళ్ళది. ఇవాళ దొరల గడిలో తెలంగాణ బందీ అయినట్టు దొరల గడిలో దళితులు కూడా బందీ అయ్యారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితుల జనాభా అధికంగా ఉన్నది. ఇవాళ దళితుల జనాభా అధికంగా ఉన్నా కానీ మనకొక డివిజన్ నుండి కానీ, నియోజకవర్గం నుండి కానీ, మండలం నుండి కానీ ఒక్క రిజర్వేషన్ కూడా సరిగా లేవని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్క నియోజకవర్గానికి ఒక డివిజన్ కార్పొరేటర్ గా ఒక దళితునికి ఇస్తే 15 నియోజకవర్గాలని హైదరాబాద్ లో ఒక్క డివిజన్ కి దళితునికి ఇస్తే తప్పేంటి? ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక కార్పొరేటర్ దళితుడు ఉంటే మేము రాజ్యాధికారంగా మేము మా గెలిచినప్పటి నుంచి ఎప్పుడైనా బీసీ కానీ, ఓసీలే కానీ ఎమ్మెల్యేలు అవుతున్నారు, కార్పొరేటర్లు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. కానీ మనకు అనేది ఒక సీట్ అనేది కేటాయించాలని మనం అందరం ఒక ఐకమత్యంగా ఉంటే మనలో ఒకరు ఎవరైనా కానీ మాదిగా అనేది కాకుండా మనకు ఒకరికి సీట్ ఇస్తే మనం అందరం ఐక్యంగా ఉండి అతన్ని గెలిపించుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మహిళలకు నాకు తెలిసినంత మటుకు లోన్స్ వస్తున్నాయో లేదో తెలియదు. మన ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ నాకు కనుక అవకాశం ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఈడీపీ ప్రోగ్రామ్ కట్టేది నాకు తెలిసిన మనం మన ఆ సగం ఇస్తారు చేస్తానని చెప్తున్నాను. ఎవరికే కానీ మాలా క్యాస్ట్ కానీ, మాదిగ క్యాస్ట్ కానీ, ఉపకుల క్యాస్ట్ సంఘం కానీ ఎవరికే సంఘం కావాలన్నా, లెటర్ కావాలన్నా నన్ను బాధ కలవచ్చు. డైరెక్ట్గా నా నెంబర్ ఉన్నాయి అందరి దగ్గర. నాకు ఫోన్ చేసి అన్న సంఘం నుండి కావాలంటే నేను తెచ్చిస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నాడు నేడు పనులపై సమీక్ష. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రమాణాలు ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆదేశాలు. నిర్మల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సమావేశం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్న నేతలు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు. మాలతి అనే మహిళ మెడలో నుండి 3 తులాల బంగారు గొలుసు చోరీ. అధికారులు విధులు మరిచి జల్సాలతో కాలక్షేపం. నల్గొండ జిల్లా కొండమల్లపల్లి మండల కేంద్రంలో అధికారుల లీలలు. నగరంలోని పాత బస్తీలో ఘోరం. 3 ఏళ్ల బాలుడిని హత్య చేసిన మేనత్త ఆయేషా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.